హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్ గైస్ ఫస్ట్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత వీడియో చూసి స్టార్ట్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదో ఒక్కొక్క వీడియోకి 300 సబ్స్క్రైబర్లు 500 సబ్స్క్రైబర్లు పెరుగుతారనుకుంటే ఏడ పెరుగుతా ఉన్నారు సో చూసే వాళ్ళందరూ ఎవరు సబ్స్క్రైబర్స్ లేకుండా చూసుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను పడే కష్టానికన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మధ్యలో నేను ఒక కమెంట్ కూడా చెప్తాను ఏ కమెంట్ పెట్టాలి అని చెప్పేసి నేను చెప్తాను ఆ కమెంట్ పెట్టండి ఎందుకంటే ఎక్కువ కమెంట్ పెట్టినారు అనుకో ఎక్కువ రీచ్ ఉంటుంది యాక్చువల్లీ వెనకాల ఈ లైట్ భలే ఉంటుంది అనమాట కానీ దినేసి ఉన్న ఇటు కనిపిస్తుంది ఇటు కనిపించినా పర్వాలేదు ఇట్లున్న లైట్ వేసుకొని ఇది బాగా సెటప్ అంతా చేసి పెట్టుకున్నాను నేనే సెటప్ చేస్తాను ఇదంతా సో దానికన్నా లైక్ చేయండి ఓకే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది యాక్చువల్లీ నిన్న రాత్రే జరిగింది సోనియాకి యష్మికి గొడవ నేను అది ఎపిసోడ్లో వేస్తారులే ఎపిసోడ్లో క్లియర్గా చూసేసి చేద్దాం అనుకున్నాను ఎందుకంటే సోనియా మైక్ సరిగ్గా వినిపించట్లేదు అనమాట తన మైక్ అంతా స్ప్రే అన్నట్టుంది సో మైక్ సరిగ్గా లేదు సో ఎపిసోడ్లో మొత్తం కరెక్ట్ చేసుకొని చేస్తారనేసి అనుకున్నాను కానీ ఈ ఎపిసోడ్లో కూడా సరిగ్గా లేదు అప్ల మైకు సో ఆ పాయింట్ నేను చెప్పలేదు బట్ ఆ పాయింట్లో అయితే నాకేమనిపించింది అంటే లైవ్లో కలిపి ఈరోజు నేను చెప్తాను ఏం జరిగింది అని చెప్పేసి సో యష్మి టాప్గా నిప్పు లాంటి నిజాలు మాట్లాడింది అనేసి అనిపిస్తుంది సోనియా ఇన్ని రోజులు ఒకలాగా సడన్గా ఒకలాగా అయిపోయింది సో సోనియాలో నాకు ఒక ఊసర వెళ్ళి క్యారెక్టర్ కనిపిస్తోంది అసలు నబీల్ చెప్పినట్టు ఒక నాగుపాము కనిపిస్తోంది ఒక ఊసర వెళ్ళి క్యారెక్టర్ కనిపిస్తోంది అన్నీ కనిపిస్తోంది బట్ నబీల్ చెప్పిన దాంట్లో నబీల్ సోనియా విషయంలో ఈరోజు మాట్లాడింది కరెక్టా తప్ప అని చెప్పేసి ఆ రివ్యూ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను సో ఆ పాయింట్లో సోనియా ఎందుకో సోనియా మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది అనమాట ఆ పిల్ల కనిపిస్తేనే ఒక నెగిటివ్ వైబ్ వచ్చేస్తుంది మేబీ బికాస్ ఆఫ్ అవర్ మాటలు ఇంతవరకు తను చేసిన బిహేవియరు ఆ సర్కాస్టిక్ నవ్వు కానీ ఆ డిస్రెస్పెక్ట్ఫుల్ మాటలు కానీ అవతల వాళ్ళని కించపరిచేలాగా చాలా డెరోగేటరీ వర్డ్స్ యూజ్ చేయడం కానీ దానివల్ల ఆ పిల్ల ఏం చేసినా కూడా కోపం వస్తుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అండ్ నిఖిల్ టాస్కుల్లో తోపు కానీ నిఖిల్ కానీ ఇదే పద్ధతి ఇట్లే కంటిన్యూ చేస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా నిఖిల్ ఇంకా జనాలందరిలో చాలా నెగిటివ్ అయిపోతాడు చాలా ఇప్పుడు కొంగుచాటు కృష్ణుడు టైప్లో ఉన్నాడు అనమాట నిఖిల్ సో అట్లా బిహేవ్ చేయకుండా ఉండాలి అది ఎందుకు ఏం జరిగింది అని చెప్పేసి ఈరోజు లైవ్ పాయింట్స్ కూడా చూసుకొని నేను చెప్తా ఓకేనా ఈరోజు స్టార్టింగ్ ఒక సెకండ్ ఏం జరిగింది స్టార్టింగ్ ఏం జరిగిందంటే యష్మికి సోనియాకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంది సో సోనియాతో యష్మి చెప్తా ఉండింది అనమాట నేను మీ ఇద్దరిని అలాంటి వేలో యష్మితో కాదు పృథ్వీతో చెప్తా ఉంది నేను మీ ఇద్దరిని అలాంటి వేలో చూడలేదు నిఖిల్ పృథ్వీ మీ ఇద్దరిని నేను ఎప్పుడూ తను చెప్పిన వేలో చూడలేదు తను చెప్పింది అసలు కరెక్టే కాదు అట్లా చెప్పడం కరెక్ట్ కాదు అట్లా ఎత్తుకుంటే తను కూడా సిస్టర్ మదర్ అని చెప్పేసి అంటుంది దాన్ని నేను తప్పుగా తీసుకొని మాట్లాడతానా నేనంత దిగజారిపోయి మాట్లాడను సో తను చెప్పింది కూడా నేను నమ్మను బట్ నేనంత దిగజారిపోయి మాట్లాడను తను చెప్పింది కరెక్ట్ కాదు నిజమే కాదు నిజమైతేనే మాట్లాడాలట అని లేకపోతే మాట్లాడకూడదు అని చెప్పేసి అనింది అంటే ఏంటి ఈ పిల్ల సోనియా వచ్చి నామినేట్ చేసిన తర్వాత యష్మితో అనింది కదా నువ్వు నిఖిల్ని పృథ్వీని చూస్తూ ఉంటావు అందుకనే నీకు నా గేమ్ గురించి తెలియలేదు అన్నట్టు చెప్పింది కదా సో దాని గురించి యష్మి బాధపడిపోయి చెప్తా ఉండింది అనమాట అప్పుడు సోనియా అనింది నేను నీ క్లాన్లో ఉన్నప్పుడు అన్ని టాస్కులు గట్టిగా అన్నాను అన్ని వాయిస్ అవుట్ చేసినాను అని చెప్పేసి అప్పుడు యష్మి వచ్చి నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానా నువ్వు మాత్రం సిస్టర్ మదర్ అని చెప్పేసి రిలేషన్స్ పెట్టుకొని ఏం మాట్లాడినా తప్పులేదు అదంతా హోల్డ్ చేసి మాట్లాడితే మేము తప్పుగా అనుకోకూడదు చేతులు పట్టుకొని మాట్లాడితే కూడా మేము తప్పుగా అనుకోకూడదు కానీ నువ్వు మాత్రం జస్ట్ నార్మల్గా ఏదైనా మాట్లాడితే కూడా తప్పుగా అర్థం చేసుకుంటావా నువ్వు సిస్టర్ మదర్ అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు వాళ్ళని వాడుకుంటున్నావు అని చెప్పేసి గట్టిగా అరిచిందనమాట నేను అట్లీస్ట్ గేమ్ ఆడుతా ఉన్నా నీలాగా వాళ్ళ ముందు పంపించి నేను ఆడట్లేదు అని చెప్పేసి అనింది వాళ్ళ మీద పెడుతున్న ఇంట్రెస్ట్ గేమ్ మీద పెట్టుంటే బాగుండేది ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి గట్టిగా అరుస్తానుంది బట్ నాకు ఇక్కడ ఒక పాయింట్ నచ్చింది ఏమరా అంటే నిఖిల్ పృథ్వీ ఇద్దరిలో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే మధ్యలో దూరి సోనియాకి కానీ యష్మికి కానీ ఒక సైడ్ తీసుకోకుండా మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి సైడ్ తీసుకోలేదేమో ఒక సైడ్ తీసుకోకుండా మీ సావండి నాకెందుకు అన్నట్టు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు అది నాకు బాగా నచ్చింది ఎవరు సైడ్ తీసుకోకుండా చేసింది దాని తర్వాత వాళ్ళ మీద అదొకే అప్పుడు సోనియా చెప్పిందనమాట వాళ్ళిద్దరినే చూస్తావు నువ్వు నన్ను చూడవు అందుకే నీకు తెలీదు అనేసి యష్మి అంటానింది అంత కేర్ ఉంటే తప్పు చేసి వచ్చి చెప్తారు కదా అంటే వాళ్ళకి నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు చెప్పాలి కదా అనేసి అనింది అంటే ఇక్కడ నాకు యష్మి పాయింట్ తప్పు అనిపించింది ఇప్పుడు నిఖిల్ పృథ్వీ తప్పు చేసినారంటే ఏదైనా తప్పు చేసినారంటే ఒకవేళ రే నువ్వు చేసే తప్పు అని చెప్పేదానికి ఒక అర్థం ఉంది పృథ్వీ అగ్రెసివ్గా గేమ్ ఆడాడని చెప్పేసి సోనియా ఎందుకు పోయి కంట్రోల్ చేయాలి పృథ్వీని
యష్మి క్లాన్లో ఉండేటప్పుడు కూడా పృథ్వీ అట్లా అగ్రెసివ్గా ఉన్నాడు, చాలా వాట్ డూ యూ కాల్ ఇట్, ఫౌల్ గేమ్స్ అంతా అన్నాడు. అప్పుడంతే యష్మి కంట్రోల్ చేయలేదు కదా. సో తన టీంలో ఉండేటప్పుడు పృథ్వీ ఎట్లున్నా ఏమన్నా ఏం చేసినా యష్మికి నచ్చుద్ది, కానీ అవతల టీంలో పోయి చేసేది మాత్రం నచ్చలేదు. సో ఆ టైంలో సోనియా కంట్రోల్ చేయాలంటే సోనియా ఎందుకు కంట్రోల్ చేస్తుంది, అసలు సోనియా ఎందుకు పృథ్వీ గేమ్ కంట్రోల్ చేయాలి, ఇట్స్ హిజ్ ఓన్ గేమ్. ఓకే, దాని తర్వాత సోనియా వచ్చి చెప్పింది అంతా అయిపోయింది, లోపల గొడవ బయట గొడవ అయిపోయింది. మళ్ళీ లోపలికి వచ్చి యష్మి బెడ్రూమ్లో కూర్చొని గట్టి గట్టిగా మాట్లాడుకుంటా ఉంటే, నువ్వే నీ స్టాండర్డ్ నీ పర్సనాలిటీ బయట పెడుతున్నావు, నీ ఫిజికల్ గేమ్ కనపడలేదు అనేసి అన్నావు నన్ను. నేను క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు గ్రహించకుండా నన్ను రెడ్లో వేసావు, నువ్వు పృథ్వీని మాత్రమే చూస్తున్నావు కాబట్టి పృథ్వీ ఎవరిని పట్టుకున్నాడు ఎట్లా గేమ్ ఆడుతున్నాడు అవన్నీ నీకు తెలుసు, పృథ్వీ మీదే ఉంది నీ ఫోకస్ మొత్తము, అందుకే పృథ్వీని గ్రీన్లో వేసావు అని చెప్పేసి అనిందనమాట. అంటే యష్మి ఉండి నేను ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంతమంది అబ్బాయిల మీద ఫోకస్ పెడతా, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను గేమ్ ఆడతాను, నువ్వు ఆ గేమే ఆడవు అని చెప్పేసి అనేసి చెప్పిందనమాట. సో ఇంకా వాదించుకుంటానే ఉంటే యష్మి అనేది అవును నాది యూజ్లెస్ నామినేషన్, ఈ హౌస్లో ఉండే వాళ్ళందరిది యూజ్లెస్ నామినేషన్, నీదొక్కటే సూపర్ నామినేషన్, ఓకే నా తల్లి అనేసి అంటే థ్యాంక్ యూ అనింది సోనియా. నాకైతే ఒళ్ళు మండిపోతూ ఉండింది ఆ థ్యాంక్ యూకి. అంత ఇదిగా మాట్లాడుతూ ఉంటే, అంత గట్టిగా మాట్లాడుతూ ఉంటే, అంత కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటే ఎవరైనా నవ్వినారంటే యూజువల్గానే కోపం వస్తుంది. సో అక్కడ సోనియా నవ్వింది నాకు నిజంగా వెక్కిరించినట్టే అనిపించింది అనమాట. ఇంకా ఆ తర్వాత యష్మి వచ్చేసి ఏడుస్తూ ఉంది. అంతా మాట్లాడేసిన తర్వాత యూజువల్లీ కోపంలో కొంతమంది ఏడ్చేస్తారు, అట్లాంటి దాంట్లో యష్మి ఒకటనమాట. తన కోపం వచ్చేసింది, తను ఏడ్చేసి ఇంట్లో ఒక అబ్బాయితో మాట్లాడాలంటేనే భయపడతా ఉన్నారు, ఈ మహాతల్లి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతుందని నిజంగా నిఖిల్ అని చెప్పేసి అన్నారు అనమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అనేసి అంటుంది కదా, బట్ మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అనేసి తనకు లేదా అని చెప్పేసి యష్మి ఏడుస్తూ ఉండింది. దాని తర్వాత లైవ్లో జరుగుతూ ఉండింది. లైవ్లో ఏం చెప్తా ఉండిందంటే నైనికాతో సోనియా, నేను ఎప్పుడు వాళ్ళకి నేను మదర్ అని కానీ సిస్టర్ అని కానీ చెప్పలేదే, నాకు వాళ్ళతో ఉండే ఈక్వేషన్స్ నాకుంటాయి, నేను దాన్ని నా పర్సనల్గా పెట్టుకోవాలనుకుంటున్నాను కానీ నేను బయట చెప్పాలి అనేసి అనుకోవట్లేదు, నా ఈక్వేషన్స్ నావి. సో తను అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి సోనియా వచ్చేసి నైనికాతో చెప్తా ఉండింది. నాకు అర్థం కాలే, ఒరే చిన్నోడు పెద్దోడు నాకు ఒక ఫ్యామిలీ లాగా అది ఇది అనేసి చెప్పేసనింది. బయట వాళ్ళ అమ్మ నాయన కూడా ఒక ఇంటర్వ్యూలో చిన్నోడు పెద్దోడు అంటే చిన్నన్న పెద్దన్న అనే విధంగా చెప్పింది అనేసి అన్నారు. చాలామంది ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కూడా చిన్నన్న పెద్దన్న అన్నారు. నేను వాళ్ళ వీడియో పంపిస్తూ ఉంటే కూడా ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో చాలామంది అన్నయ్యలాగా ట్రీట్ చేస్తుంది, బ్రదర్స్ లాగా ట్రీట్ చేస్తుంది, ఎందుకంటే తప్పుగా అనుకుంటున్నారని చెప్పేసి ఊరే నన్ను తిట్టినారు, అన్న తమ్ముడు అనుకుంటాందని. సోనియానే అంత క్లియర్గా చెప్పింది, నేను బ్రదర్స్ అనుకోవట్లేదు, నేను మదర్ అనుకోవట్లేదు అని చెప్పేసి. సో ఏమనుకోవాలి ఆ రిలేషన్ని, చేతులు పట్టుకునేది, చెస్ట్ పైన నొక్కేది, చుట్టుపక్కల ఎట్టేట అనేది, ఇట్లా నిమిరేది. ఆబ్వియస్లీ అబ్బాయిలకి ఫీలింగ్ వస్తుంది కదా, ఆబ్వియస్లీ హౌస్లో అంత క్లోజ్ స్పేస్లో ఒక అమ్మాయి వచ్చి అట్లా చేస్తుంటే వస్తుంది కదా. సో దానికి అది పెట్టేసి దాని ఒక వీక్నెస్ లాగా గ్రాప్ చేసుకుని వాళ్ళతో గేమ్ ఆడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు లోపల ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారో అదంతా వాళ్ళ పర్సనల్, దట్స్ నాట్ ఆఫ్ అ బిజినెస్. బట్ దాన్ని వీక్నెస్గా ఆడుకొని వాళ్ళ గేమ్ కూడా చెడిపోతుంది. సోనియా వల్ల పృథ్వీకి ఓకే కొంచెం కంట్రోల్లో ఉన్నాడు, ఏమంటే ఏమి అన్నట్టున్నాడు, బట్ నిఖిల్ అయితే భయంకరంగా సోనియా మాయలో పడిపోయినాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది ఏం కథ అని చెప్పేసి కూడా లాస్ట్లో చెప్తా. ఓకే, దాని తర్వాత సోనియా ఆమె మాట్లాడిన దాంట్లో నేను మిమ్మల్ని వాడుకుంటా అనేసి అంటా ఉంది అని చెప్పేసి నిఖిల్కి పృథ్వీకి చెప్తా ఉండింది. ఈ హౌస్ మొత్తం ఎట్లయిపోయిందంటే ఒక హౌస్ అంతా ఒక సైడ్ అయితే ఈ నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళ ముగ్గురు ఒక సైడ్ అయిపోయినారు, అందరూ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అట్లీస్ట్ పృథ్వీ వచ్చి ఇటుపక్క కొంచెం న్యూట్రల్గా ఉన్నాడు, మధ్యలో మిక్స్ అవుతా, కానీ నిఖిల్ అండ్ సోనియా అయితే చాలా అగేన్స్ట్ ఉన్నారు హౌస్కి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. విష్ణుప్రియ అంటా ఉన్నది పృథ్వీ కానీ అప్పుడు ఊరుకుంది, ఏమోలే. ఫోటో టాస్క్ అప్పుడు వైలెన్స్ వద్దు అంటే మీరు ఎలా వైలెన్స్ వద్దని చెప్తారు అనేసి అనింది. ఆమె అందరినీ చదువుకోండి అనేసి అంటుంది, రూల్ బుక్ చదువుకోండి ఫస్ట్ అనేసి అంటుంది. మేమందరం చదువుకొని వచ్చినామంటే నబీల్ కూడా అంటాడు అనమాట, నేను కూడా చదువుకొనే వచ్చినాను అని చెప్పేసి. అందరికీ రోజు ఏదో ఒక సజెషన్ ఇస్తానే ఉంటుంది, నువ్వు ఇట్లా ఉండకూడదు, విష్ణుప్రియ నీ మాటలకు అందరూ హర్ట్ అవుతున్నారు, అది ఇది అని చెప్పేసి రోజు ఏదో ఒక సజెషన్ ఇస్తుందంట. అందరికీ సజెషన్లు ఇచ్చుకునే బదులు ఈ మహాతల్లి కొంచెం మారితే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది. సో అన్ని రోజులు వచ్చి చిన్నోడు పెద్దోడు అనేసి అందరి దగ్గర ఎవరు ఒక మాట మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను అసలు వాళ్ళని బ్రదర్ అనలేదు, మదర్ అనలేదు, అది ఇది అనేసి చెప్తా ఉంటే అప్పుడు నాకు అనిపించింది, ఓరే నీ ఊసరవల్లి నిజంగా రంగులు మార్చేసింది అనేసి అనిపించింది.
ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు రోజుకు తగ్గట్టు బిహేవ్ చేస్తుంది, ఏ రోజు ఆ కలర్లో మారిపోయేసి అట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత పులిహోర దద్దోజనము నిఖిల్ పృథ్వీ అని చెప్పేసి అంటా ఉన్నింది విష్ణుప్రియ. ఆమెని సేవ్ చేసుకుంటా అనుకునింది, బట్ సేవ్ చేయలేదు నిఖిల్, అందుకనేసి చాలా ఇదైపోయినట్టుంది అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తా ఉంది. దేనికి? నామినేషన్స్ నుంచి సేవ్ చేసేదాని గురించి. దాని తర్వాత సోనియా చెప్తా ఉంది అనమాట, ఆమె అడిగిన పాయింట్ మీద ఆమె స్టాండ్ అవ్వట్లేదు, అదే చెప్తుంది ఆమె వీక్ అని చెప్పేసి. చూసే వాళ్ళకి తెలుసు గేమ్ స్ట్రాంగ్గా వీకా అని. ఆమె ఒక్క గేమ్ కూడా గెలవలే అనేసి అనింది. ఈమెం గేమ్ గెలిచింది? ఆమె ఏమి గెలవలేదనేసి మాట్లాడింది సోనియా. మరి సోనియా ఏం గేమ్ గెలిచింది? కనీసం యష్మి గట్టిగా పోటీ అయినా ఇచ్చింది, బట్ సోనియా గట్టి పోటీ కూడా ఇవ్వలేదు అండ్ ఒక గేమ్ కూడా గెలవలేదు అండ్ తన గేమ్ గురించి మాట్లాడుతూ ఉంది. అండ్ దేని గురించి అయితే ఆమె పాయింట్ మీద ఆమె స్టాండ్ తీసుకోలేదని ఏంటంటే, లాస్ట్ యష్మి వచ్చేసి దండం పెట్టేసి చెప్పేస్తుంది కదా, ఇంకా అవునమ్మా మాదంతా యూజ్లెస్ నామినేషన్, ఓకేనా ఒప్పేసుకుంటామని చెప్పేసి. అందుకని చెప్పి తన పాయింట్ మీద తనే స్టాండ్ తీసుకోలేదు, అక్కడే అర్థమైపోతుంది వీక్ అని. సో బేసిక్గా సోనియాకి ఏమరా అంటే, హౌస్ అంతా వీకు, ఈ మొక్కటే స్ట్రాంగ్, హౌస్ అంతా యూజ్లెస్, ఈ మొక్కటే యూస్ఫుల్, అట్లా మాట్లాడుతుంది అనమాట. హౌస్ అంతా బ్రెయిన్లెస్, ఈ మొక్కటే చాలా బ్రెయినీ అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. విష్ణుప్రియ చెప్తా ఉన్నింది, తన దగ్గర బుల్లెట్స్ ఉన్నాయి కానీ ఎలా ఫైర్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించదు. అంటే సీత చెప్తా ఉన్నింది, తన దగ్గర బుల్లెట్స్ ఉన్నా కూడా తన దగ్గర 10% పాయింట్స్ ఉంటుంది, బట్ ఆ 10% పాయింట్స్ని 100% పాయింట్స్ లాగా రుద్దుతూ ఉంటుంది అనేసి. నిజంగా అదే అనిపిస్తుంది. నేను ఈ మాట ఫస్ట్ వీక్లోనే చెప్పిన, అందరూ సోనియా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ తోపు, సోనియా అద్భుతంగా ఆర్గ్యూ చేస్తుంది, అద్భుతంగా మాట్లాడుతుంది అనేసి అంటారు, బట్ అక్కడ మాటలు ఏముండవు, ఆపోజిట్ పర్సన్ని హర్ట్ చేసేది తప్ప. నాకు సోనియా దగ్గర అంత సూపర్ మాటలు, సూపర్ పాయింట్స్, అబ్బా ఈ పాయింట్కి వీళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోయినారు అనే పాయింట్ ఒక్కటి కూడా కనిపించదు. దాని తర్వాత రాత్రి 12 అయింది. రాత్రి 12 అయితే నిఖిల్ వచ్చి సోనియాకి సారీ చెప్పుకుంటా కూర్చున్నాడు, చేతులు పట్టుకొని. సారీ సోనీ సారీ అనుకుంటానే ఉన్నాడు. ఏంద్రా నాయనా అనేసి అనుకున్నాను. ఫస్ట్ ఎవరితో మాట్లాడినాం అనేది పాయింట్ కాదు, ఏం విన్నాం, ఏం అర్థం చేసుకున్నాం అనేదే పాయింట్ అని చెప్పేసి అనింది సోనియా. గిల్ట్ ఉంది నాకు అని చెప్పేసి నిఖిల్ అంటా ఉన్నాడు. బ్లేమ్ అయితే చేయలేదు, బట్ పృథ్వీ దగ్గర మాట్లాడింది నేను ఒప్పుకుంటాను, ఒకవేళ తను చెప్పింది నిజమైతే పోర్ట్రే అయ్యేది రాంగ్ అనేసి నేను ఒప్పుకుంటా అనేసి అంటా ఉన్నాడు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు కొంచెం క్లారిటీ రాలేదు. దాని తర్వాత సారీ చెప్పుకుంటా ఉన్నాడు సోనియాకి. ఆ చేతులు పట్టుకున్న సారీలు చెప్పుకుంటా ఉండేది ఏంది? రాత్రి అయితే చేతులు పట్టుకొని సారీ చెప్తా ఉన్నాడు, మార్నింగ్ అయితే మళ్ళీ నార్మల్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? సో పృథ్వీ సోనియాని అన్ని రోజులు ఏం జరిగినా కూడా అగేన్స్ట్ అవ్వలేదు, ఏ రోజు సోనియాకి అగేన్స్ట్గా మాట్లాడలేదు. సోనియాకి ఎప్పుడు అణిగి సోనియా ముందర అణిగి ఉన్నాడు, సోనియా తోకలాగా బిహేవ్ చేస్తున్నాడు, సోనియాకి ఎట్లయితే పెట్టుగా ఉన్నాడో అట్లే పెట్టుగా ఉన్నాడు నిఖిల్, ఎప్పుడు అట్లే ఉన్నాడు అనమాట. సోనియా రిమోట్ పెట్టుకొని కంట్రోల్ చేస్తుందేమో నిఖిల్ని అన్నట్టు అనిపిస్తుంది. నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉండేవాడు, చాలా బాగా టాస్క్లు ఆడేవాడు, చాలా డామినేటింగ్ ఉండేవాడు, చాలా అప్ ఫ్రంట్ ఉండేవాడు, అన్ని రకాలుగా నిఖిల్ తోపుగా ఉండేవాడు. సడన్గా సోనియా ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సీత చెప్పినట్టు నిజంగా మొత్తం కామ్ అయిపోయినాడు. అసలు నిజంగా ఒక కుక్కపిల్లలాగా తిరుగుతున్నాడు సోనియా వెనకాల అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆ రోజు రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడు కూడా సోనియా అట్లా చేసింది ఇట్లా చేసింది, తన చీఫ్ అయితే నేను చూడాలి ఎట్లా చేస్తుందని చెప్పేసి, దొబ్బుతుంది నన్ను అని చెప్పేసి అదంతా చేసింది డ్రామా. జస్ట్ సోనియాని చీఫ్ చేద్దాము, బట్ నేను సోనియాని డైరెక్ట్గా చీఫ్ చేస్తే జనాలందరూ హౌస్లో ఉండే వాళ్ళందరూ నన్ను నెగిటివ్గా అనుకుంటారు. సో ఈ డ్రామా ఒకటి క్రియేట్ చేసి తనకు ఒక రెడ్ ఎగ్ ఇస్తామని చెప్పేసి నిఖిల్ మొత్తం ఆ రోజు డ్రామా క్రియేట్ చేసి సోనియా మీద కోపం ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు లేని కోపం రెడ్ ఎగ్ ఇచ్చే టాస్క్ అప్పుడు మాత్రం ఎట్లా వస్తుంది? అదంతా డ్రామా అని చెప్పేసి నాకు అనిపించింది. ఈ రోజు కూడా సారీ చెప్పుకుంటున్నాడు సంబంధం లేని దాంట్లో, మరి ఆ రోజు మాత్రం ఎందుకు, వై అది అనిపించింది. దాని తర్వాత సోనియా అనింది, ఐఎమ్ హియర్ టు షో వాట్ ఐ యామ్, ఐ విల్ నాట్ టేక్ ఎనీ ఎఫర్ట్ టు చేంజ్ మై సెల్ఫ్, బ్యాడ్ ఉంటే చేంజ్ చేసుకుంటా అండ్ ఐ నో వాట్స్ బ్యాడ్ ఇన్ మీ, బిగ్ బాస్ ఈజ్ అ లైఫ్ లెసన్ ఫర్ మీ, ఇది ఎట్లా హ్యాండిల్ చేస్తావో నెక్స్ట్ నీ లైఫ్ అట్లే ఉంటుంది అని చెప్పేసి అనింది. నాకెందుకో నిజం చెప్తాను, ఏమన్నా నేను చెప్పిన డైలాగులు ఫాలో అయ్యి వచ్చి సోనియా చెప్తాందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎలిమినేట్ అయ్యే వీకు సేమ్ ఇదే చెప్తాను అనమాట బిగ్ బాస్ అనేది ఒక లెసన్. బిగ్ బాస్ లైఫ్లో మనకి ఆకలి వాల్యూ, మనీ వాల్యూ, ఫుడ్ వాల్యూ, టైం వాల్యూ, మనుషుల వాల్యూ అన్నీ తెలుస్తుంది. ఒక లెసన్ బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి ఒక ఇది చెప్తా. అది నా ఏవీలో కూడా ఉంటుంది చూసుకోండి. అదంతా చూసేసి వచ్చి ఏమన్నా నాలాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉందా అని చెప్పేసి ఒక పాయింట్ అనిపిస్తుంది, సీరియస్గా అనిపిస్తుంది. మీలో ఇప్పటివరకు చూసిన వీడియోకి ఎవరికైనా మీకు అనిపిస్తే సోనియా కొన్ని విషయాల్లో
నాలాగా ఉండడానికి ట్రై చేసింది అనేసి మీకు అనిపిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అవును గీతు అని ఒక హార్ట్ సింబల్ పెట్టండి. అవును గీతు సోనియా నీలాగే ఉండడానికి ట్రై చేస్తుంది అంత టైప్ చేసి ఒప్పుకుంటే ట్రై చేయండి. సోనియా ఈస్ ట్రైయింగ్ టు బీ గీతు అట్లేసి కూడా ట్రై చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు. ఎందుకంటే నిజంగా నాకే అనిపించింది, ఏంది ఇప్పుడు నాలాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంది, నా డైలాగులు అంతా వాడుతూ ఉంది, నామినేషన్స్లో కూడా నాలాగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంది, ఇచ్చి పడేసేదాన్ని ట్రై చేస్తూ ఉంది. వై నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది? మేబీ మా ఇద్దరి మధ్యలో సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయా, లేకపోతే తను నాలాగా ఉండడానికి ట్రై చేస్తుంది నాకు తెలియదు, బట్ ఐ ఫెల్ దట్. దాని తర్వాత ఒక పాటతో స్టార్ట్ అయింది, అదేం పాట అనేసి నాకు తెలియదు, ఏదో కృష్ణుడి పాట. దాని తర్వాత పృథ్వీ వచ్చి విష్ణుప్రియతో చెప్తాను అనమాట, నైనిక ఇస్ డౌన్ అనేసి అన్నాడు, వీక్ ఉంది అనేసి ఇచ్చాను అనేసి అన్నాడు. అనేసి అంటే విష్ణుప్రియ అంటా ఉంది, మరి నైనికాతో వచ్చి వేరే రీజన్ చెప్పాడు సేవ్ చేయడానికి అని చెప్పేసి అంటే, నిన్న సోనియాకి వాడికి కూడా సేమ్ గొడవ, వాడు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పోయి ఇప్పుడు నాకు మంచి అనుకో, ఒక మాట నాకు మంచి అయితే నా దగ్గర అట్లా మాట్లాడతాడు, విష్ణుప్రియకు మంచి అంటే విష్ణుప్రియకు మంచిలాగా మాట్లాడతాడు, సోనియాకు మంచి అయితే సోనియాకు మంచిలాగా మాట్లాడతాడు. నిన్న సోనియాకి నిఖిల్కి కూడా ఆ విషయంలోనే గొడవైంది, ముగ్గురు దగ్గరికి వెళ్ళి 3 రకాలుగా చెప్పారు అని చెప్పేసి. నిఖిల్ మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడా, లేకపోతే నిజంగా మంచోడా, లేకపోతే సోనియా వల్ల అట్లా అయిపోయినాడా అని చెప్పేసి అర్థం కావట్లేదు. సో నిఖిల్ అట్లా అవుతూ ఉంటే నిఖిల్ పైన కోపం వచ్చేదానికన్నా సోనియా పైన కోపం వస్తుంది, ఎందుకంటే సోనియా ఆల్రెడీ చాలా నెగిటివ్ అయిపోయింది కాబట్టి అనేసి అనిపిస్తుంది. బట్ ఈ విషయంలో మాత్రం సోనియా తప్పలేదు, నిఖిల్దే తప్పు ఉంది. సో పృథ్వీతో కూడా ఈక్వల్గా సేమ్ అట్లే ఉంటుంది సోనియా. బట్ పృథ్వీ ఈజ్ టేకింగ్ హిజ్ ఓన్ స్టాండ్. పృథ్వీ తన పాయింట్ తను క్లారిటీ తీసుకొని క్లారిటీగా క్లియర్గా ఉన్నాడు. బట్ నిఖిల్ మాత్రం ఎందుకు అట్ట అయిపోతున్నాడు అని చెప్పేసి నాకు అర్థం కాల. దాని తర్వాత చీఫ్ టాస్క్, ఇది ఏకాభిప్రాయం టాస్క్. మా సీజన్ అంతా సాగు కొట్టినారు ఏకాభిప్రాయాలు అని చెప్పేసి. సో ఇది కూడా అదే జరిగిందనమాట. ఈ టాస్క్లో నిఖిల్ అద్భుతంగా అన్నాడు, నిజంగా ప్రతి ఒక్కసారి హ్యామర్ తీసుకుని తను ట్రై చేస్తున్నాడు. మ్యాక్సిమం 10 times 6 times నిఖిలే తీసుకున్నాడు హ్యామర్ తీసుకొని, తోపుగా అన్నాడు నిఖిల్ అని చెప్పేసి నాకు అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. టాస్క్లు అవన్నీ బాగానే ఆడతాడు, చీఫ్ విషయంలో కానీ, టాస్క్ల విషయంలో కానీ, వీకెండ్ డాన్స్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో తోపుగా ఉంటాడు. మళ్ళీ సోనియా విషయంలో మాత్రం ఎందుకంటే బిహేవ్ చేస్తాడు నాకు తెలియదు. ఓకే, దాని తర్వాత ఫస్ట్ నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఆదిత్యకి ఇచ్చినాడు. దోశ ఇష్యూ అయినప్పుడే మేమెవ్వరం లేము, కానీ మీరంతా పెద్దవారైనా కూడా ఇనిషియేటివ్ తీసుకోలేకపోయారు, లీడర్షిప్ క్వాలిటీ మీలో లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే ఫస్ట్ ఆదిత్య తీసేశాడు చీఫ్, ఎందుకంటే ఆయన దోశ ఇష్యూలో పక్కనే ఉండి కూడా మీరు పెద్దవారు అయ్యి కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి చెప్పలేదు. సో నాకు అక్కడ మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీ కనిపించలేదు అంటే ఆదిత్య ఓం చెప్పినాడు. ఆ గొడవ అయిన తర్వాత నేను విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళినాను, నేనే ఫుడ్ పెట్టి ఇచ్చాను విష్ణుప్రియకి, పోయి ప్రేరణకి ఇవ్వు అని చెప్పేసి, ప్రేరణకు కూడా సారీ చెప్పు అని చెప్పేసి అన్నాను. అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అనేసి అనుకోలేదు, అది నా తప్పే, నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. సెకండ్ ఆదిత్య నిఖిలు ఇద్దరు అక్కడే ఉన్నారన్నమాట హ్యామర్ తీసుకునే దానికి. సెకండ్ వచ్చి ఆదిత్య తీసుకున్నాడు, పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీకి ఇచ్చేయమని చెప్పాడు, పృథ్వీలో చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను నేను, మా క్లాన్కి కూడా ఫిజికల్ స్ట్రెంత్ చాలా కావాలి అని చెప్పేసినాడు. నేను షాక్ అయిపోయినా అంతసేపు. సో బేసిక్గా ఆ హౌస్లో ఏంటంటే పృథ్వీ అనే ప్లేయర్ మా టీంలో ఉంటే మాకు అడ్వాంటేజ్, కానీ పృథ్వీ అనే ప్లేయర్ ఆపోజిట్ టీంలో ఉన్నారంటే మాకు డిసడ్వాంటేజ్. సో ఆపోజిట్ టీంలో పృథ్వీ ఉంటే మాకు ఇష్టం లేదు, మా టీంలో పృథ్వీ ఉండి మా కోసం అన్నాడంటే ఎంత అగ్రెసివ్గా అన్నా ఓకే మాకు అనే ఫీలింగ్లో ఉంటారు హౌస్ అంతా. సో అట్లే అనిపించింది ఆదిత్య ఓం ఇచ్చినప్పుడు కూడా. సో పృథ్వీ వచ్చి మణికంఠని తీసేసినాడు అనమాట. తీసేసి క్లాన్ని ప్రొటెక్ట్ చేసే క్యాపబిలిటీ నీలో లేదు ఫిజికల్గా మెంటల్గా అంటే నువ్వు ఎట్లా చెప్తావు అనేసి అన్నాడు మణికంఠ. ఇది నా నామినేషన్, నా ఇష్టం అనేసి అన్నాడు. దాని తర్వాత థర్డ్ కూడా మళ్ళీ నిఖిలే పట్టుకున్నాడు. ఏమిరా ఇది నిఖిల్ ఎట్ట పడతాడు అనేసి అనిపించింది. సీతాకి ఇచ్చాడు, సీత వచ్చి యష్మిని తీసేసింది. నేను ఆల్రెడీ చీఫ్గా చూసాము, నేను కొత్తగా ఎవరైనా చీఫ్ వస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు చూడాలని ఉంది అని చెప్పేసి అనింది. అది అయిపోయింది. దాని తర్వాత మణికంఠ వచ్చి ఆదిత్య ఓంకి ఐస్ పూస్తున్నాడు అనమాట. ఎందుకు పూస్తున్నాడో అర్థం కాలే. మణికంఠకి ఆదిత్య ఓంకి వీళ్ళిద్దరికి ఆ హౌస్లో ఉండే పనంతా ఒకటే, అందరికీ ఐస్ పూసుకుంటా కూర్చునేది, అందరితో కాసేపు మాట్లాడేది, దాని తర్వాత వాళ్ళని పొగిడేది, దాని తర్వాత ఐస్ పూసేది వచ్చేది. ప్రతిసారి అంతే, ఇప్పటివరకు మారలేదు అది. ఆదిత్య ఓంతో ఏమని చెప్తున్నాడంటే, అన్నా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీలో ఒక జీల్ కనిపిస్తూ ఉంది అనేసి అన్నాడు. కానీ కొంచెం కూల్ అవ్వండి అన్నా అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ ఆయన చెప్పినాడు నాకు ఎవడైనా అడ్వైస్ ఇస్తే నాకు నచ్చదు అని చెప్పేసి. మణికంఠ కూడా అన్నాడు ఎంగమిట్ నేను మీకు అడ్వైస్ ఇవ్వనని చెప్పేసి నామినేషన్లో. మళ్ళీ ఎందుకు పోయి అడ్వైస్ ఇచ్చేది, పోయి గెలుక్కునేది ఎందుకు, గమ్మున ఉండొచ్చు కదా అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత డోర్ దగ్గర కొట్లాడుకుంటా ఉన్నారు యష్మి, మణికంఠ, నిఖిల్, ఆదిత్య అందరు కొట్లాడుకుంటా ఉన్నారు. నిఖిల్కి ఇవ్వాలని చెప్పేసి యష్మి మాకు స్ట్రాటజీస్ ఉంటాయి మేమేం మాట్లాడుకున్నాం అనేసి అంటే, వెంటనే నేను మణికంఠ వచ్చి అందరితో డిస్కస్ చేయకుండా స్ట్రాటజీస్ ఎట్లా చెప్తారు మీరు అనేసి అంటే, అది నా స్ట్రాటజీ నా ఇష్టం. బాగా
చేతులు నొప్పి, అది నా స్ట్రాటజీ, నా ఇష్టం అని చెప్పేసి అంటుంది అనమాట యష్మి. అది మ్యాటర్. ఓకే, ఇప్పుడు మీరు పెట్టాల్సిన కమెంట్ ఏంటంటే యష్మి స్ట్రాటజీ బిగ్ బాస్ కాదు, గీతు జర్నీ ట్రాజడీ అని పెట్టండి. భలే ఉంది కదా, అబ్బా ఏం రమి. యష్మి స్ట్రాటజీ గీతు జర్నీ ట్రాజడీ. అందరూ ఏడ్చారు కదా అని ఎలిమినేట్ అయినప్పుడు ఆ జర్నీ. ఓకే, దాని తర్వాత నిఖిలే వెళ్ళిపోయాడు అనమాట లాస్ట్కి. యష్మి చాలా బలమా లేకపోతే ఏమా అని తెలియదు కానీ అబ్బాయిలతో ఈక్వల్గా ఫైట్ చేస్తూ ఉంటుంది, అంత లేకపోయినా లింగ్ లిటికే లాగా కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత నిఖిల్ వచ్చి సోనియాకి ఇచ్చాడనమాట. దీనికి ముందు సోనియాకి నిఖిల్కి ఒక కాన్వర్జేషన్ జరిగింది. నేను తీసుకోవడము హ్యామర్ కరెక్టేనా సోనియా అని చెప్పేసి అక్కడ కూడా సోనియా అసిస్టెంట్ సోనియా అడ్వైస్ తీసుకుంటా ఉన్నాడు అనమాట. అప్పుడు సోనియా చెప్పింది, నువ్వు హ్యామర్ తీసుకొని ఇవ్వడమే కరెక్టు అందరికీ అని చెప్పేసి అనింది. నైనికాని నబీల్ని తీసేయచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి అంటే చూస్తా అనేసి అన్నాడు. ఇది తర్వాత నైనికాని తీసేయచ్చు బట్ ఇది ఆడా సోనియాకి ఇచ్చేసిన తర్వాత సోనియాకి ఇచ్చిన తర్వాత జరిగింది ఆ కాన్వర్జేషన్ చెప్తా. సో సోనియాకి ఇస్తే సోనియా వచ్చి నబీల్కి కొట్టిందనమాట. నబీల్ నీలో లీడర్షిప్ ఎప్పుడు చూడలా, ఎవరికి ఓపెన్ అప్ కాలా, ఎవరేంటి అనేసి నీకు క్లారిటీ లేదు, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే పాయింట్స్ తెలియదు అంట. రెస్పెక్ట్ గురించి సోనియానే చెప్పాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నబీల్ ప్రతి ఒక్కరికి చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి అండి అని చెప్పేసి చాలా పద్ధతిగా మాట్లాడతాడు. అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేది సోనియానే రెస్పెక్ట్ గురించి మాట్లాడాలా అనిపించింది. హ్యూమన్ నేచర్ అండ్ కామన్ సెన్స్తో చూస్తే నీకోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళని నువ్వు కిందకి దించి చూస్తావు, యాజ్ అ లీడర్ అది రైట్ కాదు అనేసి ఉంది. మొత్తం నబీల్ కోసం సోనియా చెప్పిన పాయింట్స్ అన్నీ ఫేక్. ఎందుకంటే కంప్లీట్గా ఆపోజిట్ నబీల్. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు, అందరి డెసిషన్కి వాల్యూ ఇస్తాడు, చాలా జెంటిల్మెన్, చాలా చాలా మంచిగా అనిపిస్తారు నాకు నబీల్. యాజ్ అ పర్సన్ హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఈ నామినేట్ చేశాడు అని ఒక ఫీలింగ్తో తను అది ఇచ్చిందనమాట. సో నబీల్ వచ్చి అందరితో అడుగుతున్నాడు, నేను మీతో ఓపెన్ అప్ అయ్యానా, నేను మీతో అయ్యాను కదా అని చెప్పేసి అందరిని అడుగుతున్నాడు. సోనియా దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నీది తప్పు అని చెప్తే నేను తప్పైపోతానా, అన్ని విషయాల్లో హ్యూమన్ అనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఆ తర్వాత సోనియా వచ్చి నిఖిల్తో చెప్తా ఉంటుంది, నైనికాని తీసేయచ్చు బట్ ఐ వాంట్ టు బ్యాటిల్ విత్ హర్, నేను నైనికా నబీల్కి ఇవ్వచ్చు బట్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ అనేసి అన్నాడు అనమాట. నిఖిల్ వచ్చి నిఖిల్తో చెప్తా ఉండింది, మళ్ళీ నువ్వే తీసుకుని అందరికి ఇచ్చేదే మేలు సుత్తి, అంటే నైనికా నబీల్ని తీసేయచ్చు బ్యాటిల్ నుంచి, బట్ నేను నైనికాని తీయాలనుకోవట్లేదు బికాజ్ ఐ వాంట్ టు ప్లే విత్ హర్ అని చెప్పేసి అనింది. నేను నైనికాకి కానీ నిఖిల్కి కానీ అది ఇద్దామనేసి అనుకున్నాను, బట్ నేను నైనికాకి కానీ నబీల్కి కానీ ఇద్దామనేసి అనుకున్నాను, బట్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ అన్నాడు. హ్యామర్ గురించి అనుకుంటా. అప్పుడు యష్మి వచ్చి ఎవరెవరైతే అప్పటికి పీకేస్తున్నారో వాళ్ళందరినీ పిలుచుకొని చెప్తా ఉంది అనమాట. మన వాళ్ళు ఎవరైనా చీఫ్ అయితే మనం 5 మందే ఉన్నాం కాబట్టి చీఫ్ అయితే మనం 5 మందే టీం అవుతాము, అప్పుడు వీక్ టీం అయిపోతుంది. అదే మనము ఈసారి స్ట్రాటజికల్గా ఆడినట్టు యాక్ట్ చేసి ఆపోజిట్ టీం వాళ్ళు ఒకరిని స్ట్రాంగ్గా తెచ్చుకున్నామంటే అప్పుడు మన టీం 5 మెంబర్స్ ఉంటారు, ప్లస్ ఒక చీఫ్ స్ట్రాంగ్ మెంబర్ ఉంటారు కాబట్టి 6 మెంబర్స్ మంచి టీం అవుతుంది. అది చేస్తాము అని చెప్పేసి లాక్కుందామని చెప్పేసి అందరిని పిలిచి చెప్తా ఉంది. మనకంట వచ్చి నేను ఒప్పుకోను, మరి నన్ను ఎందుకు ఆపావు అప్పుడే, అది ఇది అనేసి చెప్పేసి వేస్తూ ఉంటే ఓకే మీకు అర్థమైంది కదా మీరు వినండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడే సీత వచ్చింది, యాక్చువల్లీ ఇది లైవ్లో జరిగింది. అప్పుడే సీత వచ్చుంటే అక్కడి నుంచి వచ్చేసి ఆ తర్వాత యష్మి వచ్చి మణికంఠతో చెప్తా ఉండింది. మణికంఠ వచ్చి మరి నేను అప్పుడే డోర్ దగ్గర పోయేటప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఆపావు యష్మి, నన్ను ఎందుకు ఆపావు అని చెప్పేసి అంటా ఉంటే అప్పుడు యష్మి వచ్చి అప్పుడే కాదు ఇప్పుడే వచ్చింది ఆ స్ట్రాటజీ అనేసి అంటా ఉండింది అనమాట. దాని తర్వాత సోనియా వచ్చి అందరు కలిసి నన్ను తీసేస్తారేమో చూడు అని చెప్పేసి నవ్వుతా ఉండింది పృథ్వీతో. ఎందుకో అది ఏమో తెలీదు, ఒక మనిషి నచ్చకపోతే ఆ మనిషి ఏం చేసినా కూడా కొంచెం కోపం వస్తుందేమో. సోనియా అక్కడ యష్మితో సర్కాస్టిక్గా నవ్వింది, ఇక్కడ నవ్వింది, ఆ పృథ్వీతో నిఖిల్తో ఉండేది. సోనియా ఎవరితో ఉంటే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. సోనియాని ఎవరైనా నామినేట్ చేసినా లేకపోతే సోనియాకి అగెన్స్ట్గా ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్ వచ్చేస్తుంది. అట్లా జరిగిపోతుంది ఆడియన్స్లో, తెలియకుండానే అట్లా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో తర్వాత నబీల్ అన్నాడు, నాగుపాం పగబట్టింది, నేను నామినేట్ చేసిన అనేసి నన్ను ఇట్లా ఫ్రేమ్ చేస్తుంది, నాకు తీసేసింది అని చెప్పేసి. సో ఈ పాయింట్లో సోనియా కరెక్టా నబీల్ కరెక్టా అనేసి అంటే నేను ఖచ్చితంగా సోనియానే కరెక్ట్ అని చెప్తా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒకరు నామినేట్ చేశారంటే ఆ ఫ్రస్ట్రేషన్ అట్లే ఉంటుంది. సో వాళ్ళని ఖచ్చితంగా ఒక రేస్లో జరుగుతూ ఉన్నా, ఒక క్యాప్టెన్సీలో జరుగుతూ ఉన్నా వాళ్ళు చీఫ్ అయ్యారంటే ఖచ్చితంగా సోనియాకే ప్రాబ్లం అవుతుంది కదా. బికాజ్ వాళ్ళు క్యాప్టెన్ అయితే వాళ్ళు చీఫ్ అయినారంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి అనేసి అనుకున్నప్పుడు
వాళ్ళకి మనకి ర్యాపో బాగాలేదనుకో ఆ వీక్ అంతా మనకి డిజాస్ట్రస్ వీక్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా నామినేట్ చేసినా లేకపోతే హౌస్లో ఒకరికొకరి విభేదాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఈ చీఫ్ పొజిషన్లోంచి కానీ దానిలోంచి కానీ తీసేస్తారు. ఏకాభిప్రాయం ఉండేటప్పుడు ఖచ్చితంగా తీసేస్తారు. సేమ్ నేను నా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చెప్తా. సో నా ఎక్స్పీరియన్స్ కొంతమంది చెప్పారు, నీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకో అని చెప్పి. ఒక టాస్క్ ఉంటుంది మాకు కూడా, కెప్టెన్ ఎవరు అవ్వాలి అనేసి ఏకాభిప్రాయం టాస్క్. అప్పుడు చంటి నన్ను కొట్టేదానికే పోయేసి ఆ గ్లవ్ కోసం నన్ను కొట్టాలి, నన్ను తీసేయాలి, ఆ కెప్టెన్సీ రేస్ నుంచి నన్ను తీసేయాలి అనేసి ఒక మైండ్ సెట్తో తిరతా ఉంటాడు. కరెక్ట్గా ఆయనకు దొరుకుతుంది. ఆయనకు దొరికినప్పుడే అనుకున్నాను నేను, అదే తీసేస్తాడులే ఇంకా అని చెప్పేసి నేను వాష్రూమ్కి వెళ్తా. నేను వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దాన్ని గుద్దుతాడు. గుద్ది ఏదేదో చెప్తాడు ఇంకా నా గురించి, హౌస్లో ర్యాప్ బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుండాలి అని చెప్పేసి. ఆబ్వియస్లీ ఆయనకి నాకు పడేది కాదు కాబట్టి నేను కెప్టెన్సీ రేస్లోంచి తీసేశాడు. అప్పుడు నేను చెప్పాను అనమాట ఆయనకి, ఆయనకి గేమ్ ఆడిన రానోళ్ళు నా గురించి మాట్లాడుతుంటే నాకు చాలా కామెడీగా ఉంది అని చెప్పేసి. ఏమన్నావు, ఏం గేమ్ ఆడలేదంటే బిగ్ బాస్ ఇచ్చే గేమ్ అది ఇది అని చెప్పేసి మాట్లాడతాను. అదొక ప్రోమో కూడా ఉంటుంది, చూడండి భలే ఉంటుంది ఆ ప్రోమో. ఓకే, అప్పుడు దాంట్లో నేను వైట్ కలర్ షర్ట్ వేసుకొని జుట్టు ఇట్లా కొప్పేసుకుంటా, చూడండి ఆ ప్రోమో బాగుంటుంది. ఓకే, దాని తర్వాత సోనియా వచ్చి పృథ్వీకి చెప్తా ఉంది, నీకు ఏది ప్రయారిటీ అనేది చెక్ చేసుకో, మన విషయాలు వాళ్ళ దగ్గర చెప్పకు అని చెప్పేసి అంటుంది. ఈరోజు మార్నింగ్ లైవ్లో కూడా చెప్తా ఉంటుంది అనమాట సోనియా వచ్చి పృథ్వీతో, నువ్వు విష్ణుప్రియతో వచ్చి నిఖిల్ గురించి మాట్లాడినావు కదా, అట్లా మనోడు గురించి మనం మాట్లాడకూడదురా, మనం వీక్ అయిపోతాము, మనం చీప్ అయిపోతాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అక్కడ కూడా నాకు సోనియా నచ్చింది, ఆ పాయింట్లో కూడా నాకు సోనియా నచ్చింది. ఎందుకంటే నిఖిల్, పృథ్వీ, సోనియా ఒక బ్యాచ్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బ్యాచ్లో ఏం జరిగినా వాళ్ళ బ్యాచ్తో డిస్కస్ చేయాలి. బయట వాళ్ళ దగ్గర చెప్పినామంటే మనం తక్కువ అయిపోతాము అని చెప్పేసి మాట్లాడడం నాకు కరెక్టే అనిపించింది. దాని తర్వాత ఈ పవర్ పఫ్ గర్ల్స్ ప్రేరణ అందరు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి కానీ హ్యామర్ వచ్చిందంటే సోనియాని లేపేయాలి అనేసి అనుకుంటున్నారు. బట్ నైనిక వచ్చి ఆ కాన్వర్సేషన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఐదోసారి హ్యామర్ వచ్చినప్పుడు కూడా నిఖిల్కే వచ్చింది. నిఖిల్ వచ్చి నైనికాకి ఇచ్చినారు, నైనిక వచ్చి విష్ణుప్రియకి ఇచ్చింది. విష్ణుప్రియ తీసేసింది అనమాట. ఏమని చెప్పింది, మిగతా వాళ్ళకన్నా ఉండే ఎంతూజియాజం నీకు లేదు చీఫ్ అవ్వాలని, మీరే చెప్పారు ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలని, అందుకనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పేసి తీసేసింది అనమాట. దాని తర్వాత విష్ణుప్రియపై నైనికాకి అడిగింది, నీకు అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు తీసావు నైనిక, సోనియాని ఎందుకు పెట్టావు, తనకన్నా నేను లెస్ ఎంతూజియాస్టిక్కా అని చెప్పేసి అంటే, నాకు తనని వేరే క్లాన్కి పంపాలనుంది, మన క్లాన్ నుంచి వేరే క్లాన్కి పంపాలనుంది, దట్స్ వై అని చెప్పేసి అనిందనమాట నైనిక. తర్వాత ప్రేరణ వచ్చి, అంటే మా నెత్తి మీద వదిలేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతుంది. యాక్చువల్లీ ఇది లైవ్లో కాదు, ఎపిసోడ్లో కూడా జరిగింది, అనుకుంటున్నావా అనేసి అంటుంది. దాని తర్వాత పృథ్వీ వచ్చి విష్ణుప్రియతో ఏదో చెప్తాన్నాడు, చూసి చేసి వదిలేసి వచ్చాము అన్నట్టు ఉన్నావు అని చెప్పేసి అంటే, విష్ణుప్రియ వచ్చి ఐమ్ హ్యాపీ విత్ మై డెసిషన్ ఉంటుంది. నైనిక దానికి మిస్అండర్స్టాండ్ చేసుకుందో ఏమో, పృథ్వీ వచ్చి ఏదో మా మధ్యలో పెడతానాడు అనేసి అనుకునిందో ఏమో, మాకున్న ఈక్వేషన్స్ మీరు పాడు చేయకండి, ఆల్రెడీ అలిగింది, మీరు ఇంకా దాన్ని వచ్చి ఇంక్రీజ్ చేయొద్దండి అనేసి చెప్తా ఉన్నాడనమాట, చెప్తా ఉండిందనమాట నైనిక. దానికి పృథ్వీ వచ్చి, నేను వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు పృథ్వీ, నా గురించి మాట్లాడితే నేను తీసుకోనని చెప్పేసి అంటా ఉండింది నైనిక. దాని తర్వాత పృథ్వీ వచ్చి, నేను మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పడానికి మాట్లాడలేదు, నాకు మీరు చాలా క్యూట్గా అనిపిస్తారు అనేసి అన్నాడు. యాక్చువల్లీ ఇది లైవ్లో చెప్పినాడు, నాకు మీరు క్యూట్గా అనిపిస్తారు అనేసి. యాక్చువల్లీ రాను నాకు పృథ్వీ కూడా నచ్చుతున్నాడు. సారీ, ఎవరో తరచు ఉన్నారు, నా పొరమైంది. ఫస్ట్ వీక్లో పృథ్వీ ఫాల్ గేమ్స్ అంతా ఆడుతూ ఉంటే పృథ్వీని చూస్తే ఒళ్ళు మండతా ఉంది. బట్ ఈ మధ్య పృథ్వీ కూడా నాకు క్యూట్ అనిపిస్తున్నాడు. అప్పుడు విష్ణుప్రియ పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత అనింది, మన ఫ్రెండ్షిప్ ఎవరు చెడపలేరు నైనిక, హీ డి నాట్ టెల్ ఎనీథింగ్ అనేసి. అప్పుడు నైనిక అనింది, అప్పుడే చెప్పాల్సింది కదా, తనను నన్ను ఇద్దరిలో ఎవరినో ఒకరు ఆపాల్సింది కదా, అంటే నేను ఏదన్నా ఫేవర్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనింది. బట్ సమ్వేర్ ఐ ఫీల్ విష్ణుప్రియ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది అనేసి అనిపిస్తుంది. ఎవరితో అయినా తనకి ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళతో డైరెక్ట్గా చెప్పదు. అండ్ నామినేషన్స్ చేసేటప్పుడు కూడా కొంచెం ఐస్ పూసి తేనె పూసి ఆ కత్తితో కూర్చుతుంది. మీరు చాలా వెల్ సెటిల్, చాలా మెచ్యూర్డ్ సోనియా గారు, అది ఇది అని చెప్పేసి ఫస్ట్ కొంచెం యాడ్ చేసి చెప్తుంది. మేబీ అది తన నేచర్ అనేసి అనుకోవచ్చు, ఎవరిని బాధ పెట్టకూడదు కాబట్టి మనం కొంచెం వాళ్ళ గురించి మంచిగా చెప్పి దాని తర్వాత నామినేట్ చేయాలో, దాని తర్వాత వాళ్ళకి ఏదైనా నెగిటివ్గా ఇవ్వాలో అనేసి అనుకోవడం మంచి పాయింట్ అనేసి అనుకోవచ్చు. కానీ నిన్న కూడా సోనియా మీద విష్ణుప్రియకు ఒక పాయింట్ ఉన్నా కూడా నామినేట్ చేసేదానికి పాయింట్తో నామినేట్ చేయకుండా షీ ఈజ్ అగెయిన్స్ట్ సోనియా. విష్ణుప్రియ డజంట్ లైక్ సోనియా.
సో సోనియాని నామినేట్ చేయకుండా ఏదో సిల్లీ రీజన్తో ప్రేరణను నామినేట్ చేసి యష్మి సోనియాని నామినేట్ చేసిన తర్వాత యష్మి దగ్గరికి వెళ్ళి సూపర్ యష్మి, నాకైతే విజిల్ చేయాలనిపించింది, క్లాప్స్ కొట్టాలనిపించింది నువ్వు సోనియాని నామినేట్ చేసి మాట్లాడిన దానికి, నాకు భలే అనిపించింది అనేసి అంటుంది. దానికి విష్ణుప్రియనే నామినేట్ చేయొచ్చు కదా సోనియాని, ఎందుకు నామినేట్ చేయలేదు? సేమ్ క్లాన్ నామినేషన్స్ కూడా వేయకూడదు అనేసి ఏం లేదు కదా, ఎవరికైనా వేసుకోవచ్చు కదా హౌస్లో. సో నాకు విష్ణుప్రియ సేఫ్ గేమ్ అనేసి అనిపిస్తూ ఉంది రీసెంట్ టైమ్స్లో. ఫస్ట్ 2 వీక్స్లో విష్ణుప్రియ చాలా బాగా నచ్చింది, బట్ రాను విష్ణుప్రియ మాస్క్ ఏమైనా బయటపడతా ఉందేమో, విష్ణుప్రియ చాలా నెగిటివ్గా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, తర్వాత నైనిక పృథ్వీకి సారీ చెప్పింది. పృథ్వీ అన్నాడు మీరు విడిపోవడం అంతా నాకు ఇష్టం లేదు, నాకు అసలు మైండ్లోనే లేదు అని చెప్పేసి, కానీ నాకు వస్తే హ్యామరు నేను నిన్ను కానీ ప్రేరణను కానీ తీసి విరగొట్టేస్తా అని చెప్పేసి అన్నాడు. బజర్ వచ్చిన వెంటనే విష్ణుప్రియకి హ్యామర్ ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుకున్నారు భయంకరంగా. మణికంఠ, నిఖిల్, నబీలు, విష్ణుప్రియ, యష్మి ఘోరంగా కొట్లాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది దట్ నిఖిల్కి వచ్చిందంటే సోనియాకే ఇస్తాడు, ఎవరైనా ఎగిరిపోతారు, సో సోనియాకి ఇంకా రాకూడదు అని చెప్పేసి ఎగురుతూ ఉన్నారు. సో లాస్ట్కి అట్ట చేసేసి విష్ణుప్రియ దగ్గరికి హ్యామర్ వచ్చేసింది అనమాట. అప్పుడు విష్ణుప్రియ వచ్చి ప్రేరణకి ఇచ్చింది. ప్రేరణ సారీ చెప్తే ఎందుకు సారీ చెప్తున్నావు, ఫస్ట్ పై చెయ్యి, సారీ అంతా చెప్పొద్దు అనేసి అంటే తను వచ్చి సోనియాని బ్రేక్ చేసింది అనమాట. నీకు రెడ్ ఎగ్ వచ్చినప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చింది, బట్ నీ ఛాన్స్లో నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయినావు. అని నీకు ఇచ్చినప్పుడు కూడా రెడ్ ఎగ్ నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా, చీఫ్ ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా చీఫ్ దగ్గరికి వెళ్ళి నాతో ఆడితే ఈజీ అయిపోతుంది, నాకు ఇస్తే ఈజీ అయిపోతుంది అనే కదా ఇచ్చావని చెప్పేసి మీరు అట్లా అన్నావు. అండ్ నువ్వు ఆడితే గెలిస్తే నాతో ఆడితే గెలుస్తావు అనే ఫీలింగ్తో ఇచ్చావు అనేసి అనుకుంటున్నావు. వేరే వాళ్ళకి చీఫ్ రావాలి అని ఉండే హంగర్ నాకు నీలో కనిపించట్లేదు అని చెప్పేసి సోనియాని తీసేస్తే యష్మి వచ్చి థ్యాంక్ గాడ్ అని చెప్పేసి అనుకునిందంట. సో చెప్పినా కదా, ఈ గర్ల్స్ అందరూ ఒక టీం అయిపోయినారు, అందరు గర్ల్స్ ఒక టీం హౌస్లో, సోనియా మాత్రం వేరే ఆపోజిట్. దాని తర్వాత 7th వచ్చి మణికంఠ తీసుకున్నాడు, నైనికాకి ఇచ్చినాడు. నైనికా పృథ్వీని తీసేసింది. ఐ రియలీ వాంటెడ్ ఫీమేల్ చీఫ్ ఇప్పుడు ఉండే వాళ్ళల్లో. ఇందాక నాకు వస్తే మీకు వస్తే నన్ను హ్యామర్తో తీసేస్తా అనేసి అన్నారు కదా, సో నేను మీకే ఇచ్చాను అని చెప్పేసి తీసేసింది. దాని తర్వాత 8th వచ్చి పృథ్వీ తీసుకున్నాడు అనమాట హ్యామర్, సీతాకి ఇచ్చాడు. సీతాకి ఇస్తే నైనికాని తీసేసింది. యష్మికి ఇచ్చిన రీజన్ లాగే నేను నీకు ఇస్తాను, ఐ వాంట్ నాకు ప్రేరణకి మధ్యలో కాంపిటీషన్, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కాబట్టి నేను తీసేస్తున్నాను అంటే ఎన్ని వారాలు ఇంక ఇదే రీజన్ చెప్పి తీసేస్తారబ్బా నన్ను అని చెప్పేసి నైనిక ఫీల్ అయిపోయి లోపల వెళ్ళిందనమాట. నైనికాకి తీసేసిన దానికి సీత కూడా ఏడుస్తూ ఉండింది. సీత ఏడుస్తూ చెప్తా ఉండింది నేను అమ్మాయిలకి ఛాన్స్ రావాలి కదా, నేను ఫేర్గా ఉండాలి కదా అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి కంట్రోల్ చేస్తా, ఫేర్గా ఉండాలి కదా, మరి ఫేర్గా ఉండడమే కదా చీఫ్ అంటే అని చెప్పేసి అంటూ ఉండింది. సీత వచ్చి లోపల నైనిక లోపల ఏడుస్తూ ఉంటే మళ్ళీ సీత వెళ్ళి నైనికాకి సారీ చెప్పి ఫేర్ ఛాన్స్ ఉండాలి కదా అని చెప్పేసి, ప్రేరణ కూడా చాలా బాగా ఆడింది కదా, సో తను కానీ నేను కానీ మా ఇద్దరి మధ్యలో ఒక కాంపిటీషన్ ఉంటే బాగుంటుంది అనేసి అనిపించింది, ఏమనుకోకు నైనిక అని చెప్పేసి అంటా ఉంటే నైనిక అనేది నేను నీ పొజిషన్లో ఉంటే నేను అట్లా చేసి ఉండనని చెప్పేసి సీత అంటూనింది. సో ఇక్కడ సీత కరెక్టా నైనిక కరెక్టా అనేసి అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. సీత తన క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది తనకి ఇవ్వలేదని చెప్పేసి నైనిక ఫీల్ అవ్వడంలో అర్థం ఉంది. సీత విషయంలో నేను కొంచెం ఆనెస్ట్గా ఉండాలి, ప్రేరణ కూడా చాలా గట్టిగా ఆడింది కదా, సో ప్రేరణ కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టు ఉండాలి. నైనిక ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి, నైనిక ఆల్రెడీ చీఫ్ అవ్వకపోయింటే మేబీ సీత కూడా ప్రేరణనే తీసేసి ఉండేదేమో. ఆల్రెడీ చీఫ్ అయింది కదా, ఇది 3rd వీకే కదా, సో మళ్ళీ వేరే మా ఇద్దరిలో ఎవరైనా చీఫ్ అయితే బాగుంటుంది అనేసి తన తోట అనుకునేది కూడా కరెక్టే. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, ఈ పాయింట్ మీద మనము రివ్యూ చేయడానికే లేదు. దాని తర్వాత అందరు హ్యామర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే బిగ్ బాస్ చెప్పినాడు లాస్ట్ వరకు నైనిక ఉండింది కాబట్టి, లాస్ట్ నైనికానే పోయింది కాబట్టి హ్యామర్ వచ్చి నైనికాకి ఇచ్చేసేయండి అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు నైనిక అంటా ఉన్నింది, నైనిక వచ్చి ప్రేరణని తీసేస్తూ ఉండింది. కాదు నైనిక వచ్చి అక్కడ నిలబడిన వెంటనే ప్రేరణ అనింది నీ హార్ట్ ఎక్కడుందో నాకు తెలుసు అనేసి. నా హార్ట్ ఎక్కడుందో వాళ్ళే నాతో ఇప్పుడు గేమ్ ఆడారు కదా అనేసి అనేది. అంటే నీ హార్ట్ సీత దగ్గర ఉంది, ఎందుకంటే లాస్ట్ మిగిలిన సీత ఆర్ ప్రేరణ. ఇప్పుడు సీతకు కానీ ప్రేరణకు కానీ ఇవ్వాలి హ్యామర్ అంతే. ప్రేరణకి ఇస్తే సీతను కొడుతుంది, సీతకి ఇస్తే ప్రేరణను కొడుతుంది. సో నీ హార్ట్ ఎక్కడుందో తెలుసు అని ప్రేరణ అంటే నా హార్ట్ వాళ్ళే నాతో గేమ్ ఆడారు కదా అనేసి అంటే నువ్వు అలా కాదని నాకు తెలుసు అని చెప్పేసి అనిందనమాట ప్రేరణ. నిజంగానే నైనిక అట్లా కాదు, నైనిక చాలా మెచ్యూర్డ్ అనిపిస్తుంది నాకు కూడా. నైనిక నిజంగానే చూసేదానికి చిన్నపిల్లగా ఉన్నా కూడా షీఈస్ వెరీ మెచ్యూర్డ్, చాలా బాగా ఆలోచిస్తుంది, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ టాస్క్లు కూడా చాలా బాగా ఆడుతుంది, ఎక్కడ పాయింట్స్ ఉందో అక్కడ మాత్రమే మాట్లాడుతుంది, అనవసరంగా అంతా మాట్లాడదు నైనిక. సో ఆ పాయింట్లో నాకు నైనిక చాలా ఇష్టం. ఓకే, సీతాకి ఇచ్చేసింది అనమాట నైనిక వెళ్ళి.
సీత ప్రేరణ కొట్టింది, నాకు చీఫ్ అవ్వాలని ఉంది అని చెప్పింది. ఓకే అనేసి అనింది. సో ఇక్కడ వరకు అబ్జర్వ్ చేసింది ఏమిరా అంటే, నిఖిల్ వచ్చి ప్రతిసారి శుద్ధి పట్టుకునేదానికి పోయేవాడు, ఫాస్ట్గా వెళ్ళేవాడు. ఎందుకంటే వెళ్ళేసి ఎవరైతే సోనియాని బ్రేక్ చేయరో వాళ్ళకే ఇచ్చేవాడు అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే హీ వాంటెడ్ సోనియా టు బీ ఎ చీఫ్. సోనియా చీఫ్ అవ్వాలనేసి హెల్ప్ చేస్తా ఉన్నాడు నిఖిల్. అప్పటి వరకు నిఖిల్ సుత్తి కోసం పోతా ఉన్నాడు. బట్ ఎప్పుడైతే ప్రేరణ వచ్చి సోనియాకి ఇచ్చేసిందో, సోనియాని బ్రేక్ చేసిందో, ఆ తర్వాత అంత ఎక్కువ ట్రై చేయలేదేమో నిఖిల్ హ్యామర్ తీసుకునేదానికి అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే సోనియా కోసమే అన్న, సోనియాలో వెళ్ళినప్పుడు ఇంకా నేను ఎందుకు ఆడేది అనేసి ఫీలింగ్. ఆ తర్వాత రూమ్లో కూడా, జిరాఫీ రూమ్లో కూడా విష్ణుప్రియతో అంటా ఉన్నాడు, నీకు హ్యామర్ వస్తే నువ్వు సీతా కన్నా ఇవ్వాలి, నైనికా కన్నా ఇవ్వాలి, నువ్వు ఎందుకు ప్రేరణకి ఇచ్చావు, మన టీంలో వాళ్ళకి ఇవ్వాలి కదా అనేసి. అంటే ఇండైరెక్ట్గా ప్రేరణకి ఇస్తే సోనియా కొడుతుందనేసి తెలుసు నిఖిల్కి, కాబట్టి మన టీంలో ఉండే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ టీంలో ఎందుకు ఇచ్చావు అనేసి. అంటే నాకేం గుర్తొచ్చింది తెలుసా, సై సినిమాలో హీరోయిన్ వచ్చి పృథ్వీ, ఆ సినిమా హీరోయిన్ వచ్చి నితిన్తో పోదాం సినిమాకి పోవాలి అనేసి అంటా ఉంటే శశాంక్ వచ్చి మన బ్యాచ్లో ఎవరితో అయినా వెళ్ళు, వాడితే వెళ్ళు, వీడితే వెళ్ళు, వాడ పృథ్వీ గడితే వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను అనేసి అంటాడు. దాంట్లో సై సినిమాలో నితిన్ పేరు పృథ్వీ, ఆ పృథ్వీ గడితే వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోనంటే ఒప్పుకోకు అంటుంది జెనీలియా. సో అది కనిపించింది అనమాట, నువ్వు మన టీంలో వేయాలి కానీ వాళ్ళ టీంలో ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి. అంటే దానికి విష్ణుప్రియ అనింది నేను అందరినీ మన టీంలో వాళ్ళందరినీ అడిగే ఇచ్చాను అనేసి. వెంటనే సోనియా ఉండి, ఓ మన టీం కాదేమోరా అయితే, మనల్ని అడగలేదు కదా అనేసి చెప్తుంది అనమాట. దాని తర్వాత నైనిగా వచ్చి సీత కొట్టిన దానికి చాలా ఫీల్ అయిపోయింది అనమాట. అంటే తనది బ్రేక్ చేసిన దానికి చాలా ఫీల్ అయిపోయింది. దాన్ని సోనియా హక్ చేసుకొని ఓదారుస్తూ ఉంది. సో విష్ణుప్రియ అంటా ఉన్నది, అందరూ నీకు అగెన్స్ట్ ఉన్నారు నిఖిల్, అందుకే నాకు ఇచ్చారు సుత్తి అని చెప్పింది దానికి ముందు, ఈ కాన్వర్జేషన్ ముందు. దాని తర్వాత సీత వచ్చి పృథ్వీతో చెప్తా ఉన్నది, సోనియా ఫీల్ అయినట్టుంది, నీకు సోనియాకి వస్తే నీకే ఇస్తా అన్నాను కదా నేను లోపల అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కాన్వర్సేషన్ జరిగినట్టుంది. సో సోనియాకి పృథ్వీకి మధ్యలో వస్తే పృథ్వీకే ఇస్తాను హ్యామర్ అని చెప్పేసి దానికి సోనియా ఫీల్ అయినట్టుంది అంటే, అట్లేం ఫీల్ అవ్వదే అన్నాడు పృథ్వీ. అప్పుడు విష్ణుప్రియ కూడా ఉండి లేదు ఫీల్ అయింది అనేసి చెప్పింది. దాని తర్వాత సీత వచ్చి విష్ణుప్రియకి చెప్తా ఉన్నది, నిఖిల్ గేమ్ ప్లే చాలా వర్స్ట్ అయిపోయింది ఇప్పుడు అని చెప్పేసి ఇద్దరిని. సో లాస్ట్లో సీత వచ్చి విష్ణుప్రియతో చెప్తా ఉండింది దట్ నిఖిల్ గేమ్ ప్లే ఇప్పుడు చాలా వర్స్ట్ అయిపోయింది, ఇద్దరిని వెనకేసుకొని రావడమే గేమ్ అనుకుంటా ఉన్నాడని చెప్పేసి. అండ్ నాకు కూడా అనిపించింది దట్ నిఖిల్ గేమ్ ప్లే రోజుకి వర్స్ట్ అయిపోతుంది అని చెప్పేసి. నాకు నిఖిల్ యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ కంటెస్టెంట్ టాస్క్లో తోపు అనిపిస్తాడు. బిహేవియరల్ ఇష్యూస్ కూడా ఏదీ లేవు నిఖిల్తో. బిహేవియర్ వైజ్ కూడా చాలా నీట్గా, చాలా క్లీన్గా, అందరితో చాలా బాగా మాట్లాడతా, చాలా మంచిగా హెల్ప్ చేస్తా, ఎవరైనా బాధలో ఉంటే ఓదారుస్తా, అవన్నీ బాగా చేస్తున్నాడు. బట్ సోనియా విషయంలో సోనియాకు ఒక కుక్కపిల్లలాగా, ఒక పప్పెట్ లాగా నిఖిల్ రిమోట్ సోనియా చేతికి ఇచ్చేస్తున్నాడు అనేసి అనిపిస్తూ ఉంది. అండ్ ఆ రెడ్ ఎగ్ టాస్క్ విషయంలో కూడా అప్పటి వరకు సోనియా మీద కోపమే లేదు, బట్ ఆ రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చేస్తే హౌస్ అంతా ఫీల్ అయిపోతారేమో అని చెప్పేసి ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ రోజు మాత్రం సోనియా మీద కోపంగా ఉన్నట్టు, దొబ్బుతుంది మావ నన్ను అనేసి అబ్బాయితో చెప్పి, దాని తర్వాత రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చి అదొక డ్రామా క్రియేట్ చేసినట్టు. ప్లస్ ప్రతిదానికి అసలు సోనియా ఏమన్నా కొంచెం అలిగినా సరే సారీ నాన్న అనేసి ఇలా చేతులు పట్టుకునేది, హగ్ చేసుకునేది, అదంతా చూస్తూ ఉంటే నిఖిల్ చాలా డౌన్ అయిపోతా ఉన్నాడు అనేసి అనిపిస్తోంది. ఫస్ట్ 2-3 days నిఖిల్ ఎంత బాగా ఉన్నాడో, డామినేటింగ్గా, కొంచెం ప్రొయాక్టివ్గా, అన్ని పనులు సమకూర్చుకుంటా అట్టునుంటే బాగుండేది. ఈ పిల్ల ఎప్పుడైతే వచ్చిందో సోనియా మొత్తం మారిపోయినాడు అనిపిస్తోంది. సీత చెప్పినట్టు తన గేమ్ ప్లే డైలీ వర్స్ట్ అయిపోతుంది. ఆ టైటిల్ జనాలు ఓటేయాలంటే కూడా నిఖిల్కి అబ్బా సోనియాతో అట్లా తిరిగినాడు కదా, మనం ఏం ఓటేస్తాంలే అనే ఫీలింగ్ వచ్చేలాగా చేసుకున్నాడు అనమాట. సో ఇఫ్ సోనియా ఈజ్ అవుట్, ఐ థింక్ నిఖిల్ గేమ్ ప్లే విల్ వర్క్ అవుట్ అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ సోనియా విల్ నాట్ బి అవుట్ బికాస్ తన సెట్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా తనకున్నారు. మేబీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. సీతానా, ఆదిత్య, ఉమా, మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనిపిస్తుంది. అండ్ ఆల్సో నిఖిల్ విషయంలో మీకు ఏమనిపిస్తుంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ గీత రాయల్ సైనింగ్ ఆఫ్. అదర్ బట్ సే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ నా ఫస్ట్ కమెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్లో జాయిన్ అయిపోండి.